తీరు. మనం కలవక చాలా రోజులే, ఇప్పుడే ఈయనే మనం టైం స్పెండ్ చేద్దాం. సరే బేబీ, మా ఇంట్లో ఐటమ్ ఎవరు లేరు, చేద్దాం టైం స్పెండ్ చేద్దాం. సరే కూర్చుందాం. ఓకే. మనం చాలా రోజులు వచ్చినాం. ఎట్లున్నావు బేబీ? ఎట్లున్నావు బేబీ? ఈ మధ్యలో మనం చాలా కలవకుండా ఉన్నాం. ఈ మధ్యలో ఫోన్స్ లేవు. నేను అంటే ఇష్టం ఉందా లేదా? ఉంది బేబీ, ఎందుకు లేదు. మనం పెళ్ళి చేసుకుందామా? మా ఇంట్లో మా అక్క ఉంది, దాని తర్వాత చేసుకుందాం. సరే. ఎందుకు ఈ మధ్యలో ఫోన్లు చేస్తలేవు? అంటే బిజీగా ఉన్నా ఇంట్లో అనుకని. బిజీ అంటే నేను గుర్తులేనంత బిజీ. ఎందుకు ఇంత? ఏం లే బేబీ, నువ్వు నా గుండెల్లో ఉంటావు, ఎందుకు? వచ్చిందండి వయ్యారి. ఎవరో కపుల్స్ లాగా ఉన్నారా? ఆడనా? ఎవరు రావాలి నీకు తెలుసా? అరే నేను ఆ పిల్లని మస్తు ట్రై చేసినారా, నాకు వాళ్ళలేదు. ఎవరు ఆడు? మన నిఖిల్ గారు లేడు, నిఖిల్ వాడు వాడి పిల్లరా. ఇయో చూసిన నిన్ననేమో వాళ్ళ అన్నలతో నన్ను కొట్టించింది. ఇప్పుడు నేను వీడియో తీసి వాళ్ళ అన్నలకు పెడతావు. పెట్టు తీసుకున్నా దాన్ని పని చేస్తావు. పిజ్జా నిన్ననేమో నా వాంతాలు తిరిగి దీంతో తిరుగుతా చెప్తా, దాని పని చెప్తా. ఉన్న దీపం ఉందా? ఎవరికి ఫోన్ చేస్తున్నారా? వానికే, నిఖిల్ గానికి. వాడు ఫోన్ లేపను. ఇచ్చిన కోటింగ్ సరిపోలేనట్టుంది. నిన్ననే పడ్డాయి, ఆయనకి సరిపోతలేవా? ఎట్లా నాకు చెప్తా. హలో, నేను ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా నీకు? నువ్వు వాడి నుండి మాట్లాడేది కాదురా, నువ్వు నా ముందరకు వచ్చి మాట్లాడు. నువ్వు ఈ భాగవతం అంతా బయట పెడతావు. నువ్వు ఫస్ట్ రాబే ఇడికి రా. ఏం భాగవతం బయట పెడతావురా? వస్తున్నావు. రన్నింగ్కి వచ్చినావు, నువ్వు రా ఫస్ట్. ఇడికి వచ్చినాక నీ పని చేస్తుందా, నువ్వు దబ్బును రా. వస్తున్నావు రా, పోందాని రా. ఎందుకు చూద్దాం అండి, నిన్న ఇచ్చిన కోటింగ్ చాలేదు నాకు. అరే వీడు ఉండాడు, ఉందాని రా. నిన్న కోటింగ్ సరిపోలేదు. నేను ఇచ్చిన కోటింగ్ సరిపోలేదారా? మళ్ళీ ఫోన్ చేసినావు, ఎట్లా అనుకుంటున్నావు? ఏంది చెప్పరా నీదేంది? నేను చెప్తావు, జరావు. నువ్వు ఆగు, జరావు. వీడియో చూపిస్తావు. ఏం చేసినావు? నీ భావోతం అంతా బయట పెడతారే. ఏం భావోతం బయట పెడతావు? ఎవరిరా అది? నా లవర్ రాది. ఎవర్రా వాడు? అది నా పిల్లరా, అది నా పిల్ల. చూడరా రే, నీ పిల్లనే. ఎక్కడ? అరే నీ పిల్ల ఏడుందిరా? ఇంత కోతుందా? చూడు. అరే ఏంద్రా నువ్వు నా పరిదర్ ఎందుకు? అరే నువ్వెవర్రా తమ్ముడు? అది నా అంతా కాదురా, ఆవురా. ఎంతమందిని బక్రాలు చేస్తావు? మొన్న వాడిని చేసినావు, నిన్ననేమో నన్ను కొట్టించినావు. ఇప్పుడు వీడినా అదే తెలియదేమన్నా నీకు? ఎంతమంది తిరుగుతాయి నువ్వు? రోజుకి ఇట్లా ఎదుర్కొంటుంటే ఎంతమంది అయితే కాదురా. పెద్ద మనుషులు నిన్ను ఎవరెవరు వచ్చిన వాళ్ళందరూ తెలుసుకొద్దాం. ఫస్ట్ తోలుకొస్తావు. మా అన్న అందరికి ఫోన్ చేస్తావు. పెద్ద మనుషులు సైరా నువ్వు. హలో రవణ, ఇగో నేను అయినదిగా. మళ్ళా ఇప్పుడు ఈ పిల్ల వేరే అంతా ఉంది. ఇవ్వడరా వాడు, ఇవ్వంతో ఉందిరా అది. అన్నా నిన్న క్యాండిడేట్ కాకుండా ఇప్పుడు ఇంకొంత దొరికిపోయింది. నువ్వు రానా, దీని పని చేద్దాందా? జబ్బుండ్రా నువ్వు. వస్తున్నాగరా నీ అమ్మ, దాని 2 నిమిషాలు వస్తున్నాగరా నీ ముందలు ఉండా. నన్ను నిన్న కొట్టడానికి వచ్చిరుగా మీ అన్నోళ్ళు ఎదురు తోలుకరా పోబే. అనైక రానా, వాకింగ్ ప్లేస్ కాడికి రా, చిన్న అర్జెంట్ పని ఉంది. హలో చెప్పరా నీకి? సరే వస్తున్నావు. సిన్బాయ్ ఆడే ముళ్ళు ఏం గురించి అవుతుంది, అర్జెంట్ రమ్మన్నా. చూడా ఇగో ఆ పిల్ల అగో ఇప్పుడు వేరే అంతా తిరుగుతుందనా. నిన్న నన్ను కొట్టించిరుగానా? ఎవడేడు బాయ్ ఫ్రెండా? మరి వీడేవాడు నిన్న నీ వల్ల వీడిని కొడుతుంది కదా. వీడు కూడా కొట్టిండు కదా వీడిని. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావి నీ అసంటి వాళ్ళ వల్లనే సమాజం. నీ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం కావాలి అసలు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాశనం అవుతుంది. ఏం మాట్లాడుతావు తర్వాత? జర్రా నాకు కొంచెం చెప్పండి. నిన్న నువ్వు కూడా వచ్చినావు కదా బ్రో. మావన్ని బదలం లేపింది, మావని తనులు తినిపించింది. మీ గ్యాంగ్ మొత్తం వచ్చి మావని కొట్టిరా లేదా? వీని తరపున సిన్సియర్ ఉందా అంటే అట్లా లేదు. వీని సిన్సియర్ ఉందా అంటే అట్లా లేదు. వీని కూడా లవ్ చేసింది, వీని కూడా లవ్ చేసింది. ఇప్పుడు ఇంకొందని తిరుగుతుంది.
ఏం చేయాలి ఇప్పుడు? ఏమనుకుంటున్నావే ఇప్పుడు? మీ ముగ్గురు ఇట్లా ఎవరితోనన్నా ఒక్కరితోనన్నా సంసారం చేద్దాం అనుకుంటున్నా. నాకు ఓవరొద్దు, మా ఇంట్లో మ్యాచెస్ ఫిక్స్ చేసారు, నేను వాళ్ళతోనే ఉంటాను. మరి ఆ విషయం తెలిసినప్పుడు వీళ్ళని ఎందుకే నాశనం చేయడం? వీళ్ళ జీవితాలు వీళ్ళ ఫ్యామిలీ గురించి ఏమైనా ఆలోచన చేసినావా? మ్యారేజ్ చేస్తారని తెలియలేదు ముందు అని. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నాను? ముగ్గురు వద్దు. సరే తిరిగితే సరే, ఆ విషయం వదిలే. సరే వీళ్ళ జీవితం నాశనమైందా ఏమైతారో తర్వాత విషయం. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు సరే మీ ఇంట్లో చూసిన మ్యాచ్ చేస్తున్నా సరే ఆ అబ్బాయినైనా మంచిగా పెళ్లి చేసుకుని ఆయన ఒక్కరితో సంసారం మంచిగా చేస్తావా లేదా? మీ అమ్మ నాన్న పేర్లు పెడతా. అప్పుడన్నా మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టు. సరే వాళ్ళు చచ్చిపోతారో అది చేస్తారో అని చెప్పి బుగులు పడి పెళ్లి చేసుకుంటున్నావో, లేకపోతే ఇలా జీతాలు అయితే నాశనం అయిపోతాయి. నువ్వైతే వాని ఒక్కరినన్నా హ్యాపీ పెట్టు, సంతోషపెట్టు. సరేనా? వీళ్ళ జీవితాలు నాశనం బీర్లు కూడా రోడ్డు మీద తిరిగి చచ్చిపోతున్నాడు. మరి వందేంది? ఒక్కసారి నెక్స్ట్ టైం అట్లా రిపీట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి అవతల ఒక మొగడి జీవితం గురించి ఆలోచన చేయండి. వీళ్ళు చాలా వరకు ఇట్లానే ఉన్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. నీలాంటి వాళ్ళ వల్ల ఇట్లాంటి వాళ్ళ జీవితాలు, ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీలు చచ్చి బతుకుతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు, తాగుడుకు బానిస అవుతున్నారు. కాస్త అర్థం చేసుకొని ఇప్పటికైనా మీ అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకొని వాడితోనన్నా హ్యాపీగా ఉండు, వాడిని హ్యాపీగా ఉంచు, నువ్వు హ్యాపీగా ఉండు. సరేనా? కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే, ఎవరు మనస్పర్ధాలు చేసుకోకండి, ఎవరిని ఉద్దేశించింది కాదు. కానీ సమాజంలో ఈరోజు రేపు ఇట్లా జరుగుతుంది కాబట్టి కానీ మా వంతు ప్రయత్నం మేము తెలియజేస్తున్నాము. మీరు ఎవరు మనసుకు తీసుకోకండి, ఎవరి గురించి ఊహించి మాత్రం కాదు.